వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు యువతికి హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడితో బాధిత యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే నిశ్చితార్థం తర్వాత మనోహర్ కు హెచ్ఐవీ ఉన్నట్టు తెలిసింది. దీంతో యువతి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయం మనసులో పెట్టుకున్న మనోహర్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ మరోసారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ముందే సిద్ధం చేసుకున్న సిరంజితో హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మనోహర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని వారణాసి రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుకున్నారు. 3.5 కోట్ల విలువైన 2 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. 2 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్రికా నుంచి బంగ్లాదేశ్ కు, అక్కడి నుంచి ఇండియాలోకి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. हमका आज यूपी पुलिस का एक बढ़िया सफलता मिला. एक इंफॉर्मेशन के साथ इधर बनारस का जीआरपी एंड आरपीएफ दोनों टीम कोऑर्डिनेट करके టెహ్రాన్లో భారీ పేలుడు సంభవించింది. అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా టెహ్రాన్ స్క్వేర్లో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తుండగా ఘటన ఈ భారీ పేలుడు సంభవించింది. ఇక ఖజ్వీన్లోనూ పేలుడు సంభవించింది. టెహ్రాన్, ఖజ్వీన్లలో పేలుళ్లు జరుపుతాయని ఇజ్రాయెల్ ముందే ప్రకటించింది. మాజీ డీజీపీ పోలీస్ అధికారులు అశ్రునయనతలు వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో నిన్న ఆయన మరణించగా ఇవాళ హైదరాబాద్ లో అంత్యక్రియలు జరిగాయి. డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్ హాజరై దొర పాడెమోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవర్ఫుల్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన దొర ఎంతో మంది పోలీసులకు స్ఫూర్తిగా నిలిచారని ఈ సందర్భంగా కొనియాడారు. ఇరాన్ తన వద్ద దాచుంచిన ఆయుధ సంపత్తి ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఇప్పుడు తాజాగా తమ వద్ద ఉంచిన సూసైడ్ డ్రోన్ బోట్ల వీడియోలను విడుదల చేసింది. వాటిని హార్ముజ్ జలసంధిలో మోహరిస్తున్నామని వెల్లడించిన ఇరాన్ మిలిటరీ ఇందుకు సంబంధించి వీడియోను కూడా షేర్ చేసింది. దీన్ని అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా పేర్కొంటున్నారు. అందులోని టన్నెల్స్ భారీగా నావల్ డ్రోన్లు, యాంటీ షిప్ మిసైళ్లు, సముద్ర మెరైన్లు ఉండడం గమనార్హం. ఈ సూసైడ్ డ్రోన్ తోనే యుఎస్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసింది. انبوهی از شناورهای تخصصی هواپیمابر آمریکاست و حالا با ارتقای سنگین روی سیستم سلاح قایق‌های ذوالفقار و موشک‌های کروزش که مسلح شده به سرهای جنگی شدیدالانفجارتر، حالا 3 قایق ذوالفقار فقط به تنهایی می‌توانند یک ناو هواپیمابر دشمن را می‌دهیم که جوانان برومند و رشید این ملت در دریاها قادرند در مقابل دشمنان کوچک و بزرگ با هر استعدادی هماوردی شرافتمندانه و پیروزمندانه ای رو انجام بدن. فرمانده کل سپاه در بازدید از این پایگاه زیرزمینی نیروی دریایی سپاه میگوید حالا این نیرو توانایی مقابله با تهدیدات حتی خارج از خلیج فارس را دارد. به اینجا رسیده. فرمانده نیروی دریایی سپاه میگوید این نیرو اکنون توانایی انجام عملیات‌های طولانی مدت دریایی ضد ناوشکن‌های دشمن در سواحل جنوبی ایران را دارد. یکی از مؤلفه‌های قدرت این نیرو اکنون شهرهای
ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా